400 జీతం నుండి 700 కోట్ల కంపెనీ CEO వరకు అనమాట. ఏదైనా చేయాలనే తపన, కష్టపడి పని చేయగల శక్తి, భవిష్యత్తు అవకాశాలను గుర్తించే దృక్పథం ఉంటే ఎవరినైనా విజయం సాధించకుండా ప్రపంచంలో ఎవరు కూడా ఆపలేరండి. క్విక్ హీల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండర్ కైలాష్ కట్కర్ దీనిని కూడా నిరూపించండి అనమాట. ఒకప్పుడు పొట్టకూటి కోసం క్యాలిక్యులేటర్లు, రేడియోలు రిపేర్ చేసినటువంటి ఈ వ్యక్తి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది కంప్యూటర్లు, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను వైరస్ బారిన పడకుండా చాలా బాగా కూడా కాపాడుతున్నారనమాట. కుటుంబ సమస్యలతో 10వ తరగతి చదువును మధ్యలోనే వదిలేసినటువంటి కైలాష్ ప్రస్తుతం 14,000 కోట్ల క్విక్ హీల్ టెక్నాలజీస్ కంపెనీకి అధిపతిగా ఉన్నారండి. ఆయన ఈ స్థాయికి ఎలా ఎదిగారో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. మహారాష్ట్రలోని రహిమత్పూర్ గ్రామంలో జన్మించినటువంటి కైలాష్ కట్కర్ కుటుంబ కారణాల వల్ల 10వ తరగతిలోనే చదువును ఆపేయాల్సి వచ్చిందనమాట. చదువు ఆపేసిన తర్వాత పూణే వెళ్ళినటువంటి కైలాష్ అక్కడ రేడియో, క్యాలిక్యులేటర్ రిపేరింగ్ షాప్లో పనిచేయడం మొదలుపెట్టిండు. అప్పుడు కైలాష్కి నెలకు 400 జీతం వస్తూ ఉంటుంది అనమాట. పనిలో చేరిన తక్కువ టైంలోనే రేడియో రిపేరింగ్లో కైలాష్ ఎక్స్పర్ట్ అయిపోయాడు. దాంతో 1991లో 15,000 రూపాయల పెట్టుబడితో తన సొంత షాప్ని స్టార్ట్ చేసినప్పుడే ఇంటి ఖర్చులతో పాటు తన తమ్ముడు సంజయ్ కట్కర్ చదువుకు సంబంధించినటువంటి ఖర్చులను కూడా కైలాషే చూసుకుంటుండే అనమాట. అతని తమ్ముడు అప్పట్లో కంప్యూటర్ సైన్స్ చదువుతూ ఉంటుండే. సొంతంగా షాప్ని ప్రారంభించిన తర్వాత ఒకరోజు పని మీద బ్యాంకు వెళ్ళిండు. తను అక్కడ మొదటిసారి కంప్యూటర్ని చూసిండనమాట. కైలాష్ని బ్యాంకులో ఉన్నటువంటి కంప్యూటర్లు బాగా కూడా అట్రాక్ట్ చేసినాయి. దీంతో వెంటనే షార్ట్ టర్మ్ కంప్యూటర్ కోర్సులో తను జాయిన్ కావడం జరిగిందనమాట. ఒకవైపు షాప్ని రన్ చేస్తూనే కోర్సును కూడా పూర్తి చేసిండు. ఒక కంప్యూటర్ కూడా కొనుక్కున్నాడు. తను సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ పై కూడా ఒక మంచి నాలెడ్జ్ని సంపాదించడం జరిగింది. తను కొన్ని రోజుల తర్వాత కైలాష్ కంప్యూటర్ రిపేరింగ్ పనిని కూడా స్టార్ట్ చేసిండు. 1993 సంవత్సరంలో క్యాట్ కంప్యూటర్ రిపేరింగ్ అండ్ సర్వీసెస్ పేరుతో ఒక సొంత షాప్ని కూడా మొదలుపెట్టిండు అనమాట. తను కంప్యూటర్ రిపేర్ చేస్తుండగా రిపేరింగ్ కోసం వచ్చినటువంటి చాలా కంప్యూటర్లు వైరస్ కారణంగా పాడైపోవడాన్ని తను గమనించిండనమాట. దీంతో అతని మనసులో ఒక ఆలోచన వచ్చిందనమాట. యాంటీ వైరస్ను తయారు చేసి అమ్మితే చాలా డబ్బు సంపాదించవచ్చు అని చెప్పేసి తను తెలుసుకున్నాడు అనమాట. కైలాష్ వెంటనే తన ప్లాన్ని కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి తన తమ్ముడు సంజయ్ కట్కర్కి చెప్పిండు అనమాట. అన్నదమ్ములు ఇద్దరు కూడా కలిసేసి తమ కంప్యూటర్ రిపేరింగ్ షాప్లో యాంటీ వైరస్ని డెవలప్ చేయడం కూడా జరిగిందనమాట. రిపేరింగ్ కోసం వచ్చినటువంటి కంప్యూటర్లో దాన్ని టెస్ట్ కూడా చేయడం జరిగింది. రిజల్ట్స్ సూపర్. అండ్ దీంతో 1995లో కైలాష్ తన మొదటి యాంటీవైరస్ ప్రోడక్ట్ని మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది. 700 రూపాయలకు ఫస్ట్ ఈ యాంటీవైరస్ని అమ్మిండనమాట. తక్కువ టైంలోనే మార్కెట్లో తమకంటూ ఒక స్థానాన్ని కూడా సంపాదించుకోవడం జరిగింది వాళ్ళు. ఆ తర్వాత సంవత్సరం హార్డ్వేర్ వ్యాపారాన్ని మూసేసి పూర్తి స్థాయిలో కూడా దూసుకుపోయారనమాట. సంజయ్ టెక్నాలజీని చూసుకున్న తర్వాత కైలాష్ మార్కెటింగ్ కూడా చూసుకోవడం జరిగింది. 1999లో ఒక సమయంలో షట్ డౌన్ కూడా చేరుకున్నాయండి. కానీ ఇద్దరు బ్రదర్స్ పరిస్థితిని గట్టిగా ఎదుర్కొని తిప్పికొట్టిరనమాట. భారతదేశం అంతటా కూడా ఎక్స్పాన్షన్ చేయడం కూడా మొదలుపెట్టిరు వాళ్ళు. మొదటి యాంటీవైరస్కు మార్కెట్ నుండి భారీ స్పందన రావడంతో వాళ్ళిద్దరూ తమ ఫోకస్ అంతా కూడా యాంటీవైరస్ పైన పెట్టిరనమాట. 2007వ సంవత్సరంలో కైలాష్ తన కంపెనీ పేరును క్యాట్ కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్ నుండి క్విక్ హీల్ టెక్నాలజీస్గా మార్చడం జరిగిందనమాట. ఇప్పుడు క్విక్ హీల్ చాలా దేశాల్లో పనిచేస్తుందండి. దీని ఆఫీసెస్ జపాన్, అమెరికా, ఆఫ్రికా, UAEలో కూడా ఉన్నాయన్నమాట. ఈ కంపెనీ 2016లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిందనమాట. ఈరోజు కైలాష్ కట్కర్ MD మరియు CEOగా ఉన్నారనమాట. అయితే సంజయ్ కట్కర్ మార్చి 2021 నాటికి 755 కోట్ల కంటే ఎక్కువ నెట్వర్క్తో పబ్లిక్గా లిస్ట్ చేయబడినటువంటి క్విక్ హీల్ టెక్నాలజీస్కి CEOగా ఉన్నారండి.